హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి ఈరోజు మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 3000కి పైగా వేకెన్సీస్కి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి చాలా మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చెప్తాను, ఎలా అప్లై చేయాలనేది. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. పెన్షన్ శాఖలో మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1,50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆల్రెడీ నేను నిన్న మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి అప్లై చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనకి 2 కేటగిరీస్ అయితే ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి, అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే మీ దగ్గర 50% మార్కులతో పాస్ అయిన ఇంటర్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఏది ఉన్నా పర్వాలేదు, అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి మీకు షార్ట్ ఫామ్లో అయితే చెప్తున్నాను. ఇదంతా చదవాల్సినటువంటి పని లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 25th సెప్టెంబర్ నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే 25th జూలై నుంచి అయితే అప్లై చేయాలి. 31st జూలై వరకు లాస్ట్ డేట్. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆ యొక్క జూలై 11th రోజు మీకు వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలనేది, సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా, నాకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకోటి, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే. సో మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే 4 years ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే. సో ఇందులో మీకు లీవ్స్ కూడా ఉంటాయి. 30 days per year అంటే సో మీకు సంవత్సరానికి 30 రోజులు యాన్యువల్ లీవ్స్ ఇస్తారు. సిక్ లీవ్స్ అంటే మీ యొక్క హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా దానికి రిలేటెడ్గా మెడికల్ అడ్వైస్ని బట్టి మీకు అక్కడ లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏంటి అంటే ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే 30,000 per month సాలరీతో మీకు కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ 30,000 సాలరీ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే ఇంక్రిమెంట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. సెకండ్ ఇయర్లో 33,000, థర్డ్ ఇయర్లో 36,000, ఈ విధంగా మీకు ఎవ్రీ మంత్ కూడా ఇంక్రిమెంట్ చేస్తారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్ ఎలా చేస్తారంటే సో మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకు వచ్చేసేమో ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ ఉంటుంది 60 minutes. అలాగే అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకేమో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద ఈ యొక్క టాపిక్స్ మీద ఆన్లైన్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మీకు ఫస్ట్ 1.6 kilometer రన్ అనేది ఉంటుంది. సో ఇది అబ్బాయిలు వచ్చేసి టైము 7 minutesలో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలకు వచ్చేసి 1 minute ఎక్స్ట్రా అంటే 8 minutes పాటు కూడా టైం ఇస్తారు. అబ్బాయిలకి సంబంధించి ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి. 10 push-ups అండ్ 10 sit-ups, 20 squat-ups. సో దీనికి సంబంధించి ఇక్కడ టైం అనేది ఇచ్చారు. అమ్మాయిలకు వచ్చేసి 10 sit-ups, 15 squat-ups అనేవి తీయాలి. సో దీని తర్వాత ఏంటంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక మెడికల్ ఎగ్జామినేషన్లో చూడండి, సో బ్లడ్ హామోగ్రాము, అలాగే యూరిన్ REME అని చెప్పేసి ఇక్కడ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ఇవన్నీ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేస్తారనమాట. సో ఇది పాస్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి
ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చారు. సో ఫీజు వచ్చేసి 550 రూపీస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పే చేయాలి. సో ఇది గమనించాలి అందరూ కూడా. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీ ఇక్కడ ఆ సాలరీ గురించి చెప్పాను కదా. అయితే ఎవరైతే ఈ యొక్క 3 ఫేజెస్ అనేది కంప్లీట్ చేసి సెలెక్ట్ అవుతారో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 100 మెంబర్స్, ఒక బ్యాచ్కి 100 మెంబర్స్ తీసుకుందాం. ఆ యొక్క బ్యాచ్లో ఏంటి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళలో 25% ఆఫ్ మెంబర్స్ని ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సో మీకు రెగ్యులర్ క్యాడర్ కింద పర్మనెంట్ జాబ్ ఇస్తారు. సో మిగిలినటువంటి 75% ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి ఏంటి అంటే 10 లక్షల రూపాయల అమౌంట్ని సేవానిధి ప్యాకేజ్ కింద మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకు 25 మెంబర్స్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే అది వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని అక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా విజువల్ స్టాండర్డ్స్ చూస్తారు. సో అన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 2 జూలై 2005 నుంచి 2 జనవరి 2009 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్ అంటే పెళ్లి కానటువంటి పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి మాత్రమే వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో పెళ్ళైన వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ హైట్ వచ్చేసి అబ్బాయిలు అయితే 150, అమ్మాయిలు కూడా మినిమం 152 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ వచ్చేసి అగ్నిపత్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు ఇంటేక్ 02/2026 అని చెప్పేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి ఏంటి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 25% ఆఫ్ మెంబర్స్ రెగ్యులర్ క్యాడర్ అంటే పర్మనెంట్ జాబ్ అనేది పొందొచ్చు. సో మిగిలిన వాళ్ళకి ఏంటి అంటే సేవానిధి ప్యాకేజ్ కింద అమౌంట్ అనేది పే చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఏమి కూడా నెగటివ్గా అయితే ఆలోచించద్దు. వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీ కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అన్ని డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లై చేయండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మిగిలినటువంటి టెస్ట్లు కూడా అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క ఆపర్చునిటీ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటూ సో ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాగానే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసేసేయండి. సో మీకు వెబ్సైట్ కూడా చెప్పాను కదా, సో ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. అగ్నిపత్ వాయు CDAC.in అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇది మనకి ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి అప్ టు 3000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.